హాయ్ అండి అందరికీ. మనం ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు పళ్ళు అవి ఎక్స్ట్రా ఉన్నప్పుడు కొన్ని పళ్ళు మాగిపోవడం పాడైపోవడం జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడు వాటిని పాడేయకుండా మనం మంచిగా ఒక ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చండి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు నాకు పవర్ ప్రాబ్లం వల్ల నేనైతే దంచుతున్నాను దీన్ని. కొన్ని దానిమ్మలు ఇవన్నీ కూడా మిగిలిపోయాయి. నాకు కొంచెం బెల్లం వేసి దంచేసుకోవాలండి ముందుగా మనం ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని. తర్వాత దాన్ని ఒక కంటైనర్లో అయితే భద్రపరుచుకోవాలి. ఇది 15 రోజులు నిల్వ ఉంటే మనకి మంచిగా పర్మెంట్ అయ్యి ఇలాగ ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఈ పర్మెంట్ అయిన ఫెర్టిలైజర్ని ఏం చేయాలంటే మనం 1:3 1:2 అలా రేషియోలో వాటర్లో కలుపుకొని మనం మొక్కలకు వేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న ఫెర్టిలైజర్ అనమాట. చూస్తున్నారు కదా. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని నేను ఏం చేస్తున్నానంటే దీనికి కొద్దిగా ఓడబ్ల్యూడిసి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఓడబ్ల్యూడిసి గురించి తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇది 1 లీటర్ ఉంది కాబట్టి ఈ ఫెర్టిలైజరు దీనికి 2 వంతులు నేను ఓడబ్ల్యూడిసి, మిగిలిన 3 వంతులు నీళ్లు పోస్తున్నాను. అంటే ఇది 5 లీటర్ల టబ్ అండి, నేను కలుపుకునే టబ్బు. దీంట్లో అలా పోస్తున్నాను నేను వాటర్ అయితే. పోసేసిన తర్వాత మనం మొక్కలకి ఏ రకమైన మొక్కలకైనా దీన్ని ఇచ్చుకోవచ్చు. అలాగే స్ప్రే చేయొచ్చు. పూత పిండి కూడా రాలకుండా ఉంటుంది. ఇది రిచ్ పొటాషియం, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఫెర్టిలైజర్ ఇది మనం నెలకు ఒక్కసారైనా ఇచ్చుకుంటే మన మొక్కలు మంచి ఈల్డ్ అయితే తీయగలుగుతాం. అలాగే పూత పిండి కూడా రాలకుండా ఉంటుంది. పువ్వుల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పాదులకి, ఆకుకూరలకి అన్ని రకాల మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. నేల మీద ఉండే మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు. ఓడబ్ల్యూడిసి మిక్స్ చేస్తే ఏంటంటే దీనిలో ఉన్నది ఇంకా మనకి బాగా మంచిగా పనిచేస్తుంది. అందుకే నేను ఓడబ్ల్యూడి కూడా కలిపే వేస్తున్నానండి. ఏదైనా ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి వేసేటప్పుడు చాలా బాగుంటుంది రిజల్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మా ఫ్లవర్స్ అయితే మంచిగా విడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు అవి మనకి బ్లూమింగ్స్ అంటే ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అలా పచ్చగా ఉంటుంది మనకి గార్డెన్ అంతా కూడా. అన్ని రకాల పోషకాలు అందినప్పుడు మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి కదండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.